చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బడ్జెట్ ఒక్క రూపాయి కూడా లేదు, ఖజానా అంత ఖాళీ అని చెప్పి నవ్వుకుంటూ ఎంత చక్కగా చెప్తున్నారు. మా జగనన్న సీఎం అయ్యే సమయానికి మీరు ఎంత ఇచ్చెళ్ళారు? 100 కోట్లు కూడా లేదు. మా జగనన్న మళ్ళీ మీరు ప్రభుత్వంలో వచ్చేసరికి మీకు 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు వదిలి వెళ్ళాడు. అంతేకాదు, మీరు ఆల్రెడీ అమరావతి గురించి కూడా 15,000 కోట్లు తెచ్చారు. ఇంకా పథకాలకు ఇస్తానని చెప్పి ఇంకేదేదో కబుర్లు చెప్పుకుంటూ దగ్గర దగ్గర 23,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చారు. ఆ డబ్బులన్నీ ఏం చేశారండి? ఒక పక్క చూస్తే తల్లికి వందనం ఎగ్గొట్టారు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఎగ్గొట్టారు, ఫ్రీ బస్ అన్నారు ఎగ్గొట్టారు. ఒక పక్క చూస్తే రైతులు విత్తనాలు లేవనని చెప్పి రోడ్ల మీదకి వచ్చారు. ఏది చూసినా కూడా మోసపూరితంగా మీరు ప్రతి విషయంలో హామీలు అనేది జరగనీయకుండా ఖజానా ఖాళీగా ఉంది అని అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు? మీరు చెప్పబోయే మాట అనేది దేనికి సంకేతం ఇస్తున్నారు? ఇంకా నేను పథకాలు ఇవ్వలేను, హామీలన్నీ నేను ఇచ్చాను కానీ మీరు నమ్మి ఓటేశారు కానీ అది మీ తప్పు, నన్ను నమ్మటం అనేది మీరు చేసిన తప్పు అని చెప్పి ప్రజలకి మీరు ఇండైరెక్ట్గా మీరు ఏమన్నా సిగ్నల్ ఇస్తున్నారా? ఇది కరెక్టా? మీరు చెప్పిన మేనిఫెస్టోని నమ్మి ప్రజలు ఓటేశారు. ఆ మేనిఫెస్టోని మీరు చెయ్యలేనప్పుడు ఎందుకు మీరు ముందే అన్ని ఎస్టిమేషన్ చేసుకొని ఎందుకు మీరు ముందుకు రాలేదు? ఇది కరెక్టా? మిమ్మల్ని అడుగుతున్నాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని కూడా మీరు జరిగించే వరకు ప్రతి ఒక్క ఓటరు బయటకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు మీ దగ్గర సమాధానం ఉండదు. దొడ్డిదారిన మీరు పారిపోయే కార్యక్రమాలు మాత్రం పెట్టుకోవద్దు. దయచేసి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి.